నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి అమ్మవారు 51వ తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే తిరునాళ్లకు రెండో రోజు పొంగళ్ళు, సారే సమర్పిస్తారు. సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అమ్మవారికి ఇష్టమైన ఎర్రచీర ధరించి స్వయంగా పొంగళ్ళు వండి ప్రదక్షిణలతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారికి సారే, పొంగలి సమర్పించారు. పొంగళ్ళ అనంతరం గ్రామ ఉత్సవం జరపనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఆలయ మర్యాదలతో కలెక్టర్కి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ 3 రోజు 6th, 7th, 8th ఇసప్పాలెంలో మహాకాళి అమ్మవారి టెంపుల్ తిరునాళ్ళు జరుగుతున్నాయి. దాని భాగంగా ఈరోజు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ 3 రోజు పీరియడ్లో 20,000 పైన భక్తులు విజిట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సదుపాయాల కోసం అన్ని ప్రొవిజన్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇక్కడ ఉన్న కమిటీ నుంచి, డోనర్స్ నుంచి చాలా హెల్ప్ చేయడం జరిగింది. దీని భాగంగా నేను దర్శనం చేసుకున్నాను. దాంతోపాటు ఇక్కడ మహిళలు 108 పొంగల్ తయారు చేస్తున్నారు. ఇక్కడ కల్చర్గా, సాంప్రదాయంగా అది కూడా చాలా బాగుంది. అందరూ నరసరావుపేటలో ఉన్న రెసిడెంట్స్ అందరూ ఇక్కడికి వాళ్ళ భక్తి భావనతో వచ్చి విజిట్ చేయాలి కోరుకుంటున్నాను. ఇంకా ఈ కొత్త గుడి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. డోనర్స్ చాలామంది ఇంకా ముందుగా వచ్చారు. వాళ్ళని ధన్యవాదం తెలియజేస్తున్నాను. వచ్చే ఒక సంవత్సరంలో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని కూడా ఆ కొత్త గుడి ఓపెన్ చేస్తామో తెలియజేస్తున్నాను. శ్రీ కాళీమాతాయే నమః. ఇసప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమం అమ్మవారికి పొంగళ్ళు సమర్పణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ కృతికా శుక్లా గారు దేవస్థానానికి విచ్చేసి కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఉన్నారు. సాయంత్రం అమ్మవారి ఇసప్పాలెం గ్రామంలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపు 3వ రోజు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, అనంతరం తిరునాళ్ళ జాగరణ నిర్వహించబడును. భక్తులందరికీ అన్ని సౌకర్యాలు, క్యూ లైన్లు నిర్వహణ, మంచినీళ్ళు సరఫరా అన్నీ ఏర్పాటు చేయడం అయినది. భక్తులందరూ తిరునాళ్ళ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు.